మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్, వెల్కమ్ టు హెల్దీ టాక్స్ విత్ సుజీ. వ్యూయర్స్, మనందరం జీవిస్తున్నటువంటి ఈ ప్రస్తుత రోజుల్లోని మనందరి కుటుంబాల్లో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, అందరూ చర్చించుకుంటున్నటువంటి కొన్ని విషయాలు అయితే ఉన్నాయి. అవే పేరెంటింగ్లో వచ్చేటువంటి కష్టాలు, లేదంటే చైల్డ్ అబ్యూస్ అండ్ పిల్లలు పోర్న్కి ఎక్స్పోజ్డ్ అవ్వటం, ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మాట్లాడటానికి చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలు అయినప్పటికీ కూడా మాట్లాడటానికి కొంత సిగ్గు కూడా పడుతూ ఉంటారు, షేర్ చేసుకోవడానికి కూడా సిగ్గుపడుతూ ఉంటుంటారు. సో ఈ విషయాలన్నీ కూడా ఇవాళ పోడ్కాస్ట్లోని మనము మాట్లాడేద్దాం. సో మనతోటి ఈ విషయాలన్నీ కూడా చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ సైకోథెరపిస్ట్ పద్మా కమలాకర్ గారు మనతో పాటు ఉన్నారు. సో మ్యామ్తో మాట్లాడేద్దాం. హలో మ్యామ్. హాయ్ నాన్న. ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు ఒక 13-14 ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పుడు, అదే జస్ట్ టీనేజ్లోకి వస్తుండే టైంలో, సో వాళ్ళకి ఒక పాన్ చూడాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, వాళ్ళకే రావచ్చు, అక్కడ ఉన్న హార్మోన్స్ దీనివల్ల. సో చూసేటప్పుడు ఆటోమేటిక్గా తల్లిదండ్రులు దాన్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా అది తప్పు అనే దృష్టితోనే కదా చూసి వాళ్ళని మందలించడం జరుగుతుంది, పనిష్ చేయడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఆ రియాక్షన్ వల్ల వీళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇలాంటి ఎఫెక్టే ఉండొచ్చా వాళ్ళకి ఫ్యూచర్? వెరీ గుడ్, నిజంగా. ఎందుకంటే పూర్వం నాన్న పాన్ చూడాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే అబ్బాయికి అయితే తాతలు, బాబాయిలు, మామయ్యలు చెప్పేవారు. మీరు చెప్పరు అని అనకండి. పూర్వం తాతలను అడగండి, తండ్రులను అడగండి, అవును మా బాబాయ్ చెప్పేవాడు, మా తాత చెప్పేవాడు అనేవారు. అమ్మాయిలను అడగండి, అమ్మమ్మలు చెప్పేవారు, అత్తలు చెప్పేవారు, పిన్నులు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఎవరు ఏమీ చెప్పట్లా. ఎవరు పిల్లలు ఏం అడిగినా సరే, నీకెందుకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో, ఇప్పుడేంటి నీకు, నీ వయసు వచ్చాక చూద్దాంలేండి. ఎప్పుడు వయసు వస్తుంది? ఇప్పుడు 6 ఇయర్స్కే మెచ్యూర్ అయిపోతున్నారు. అంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా గ్రోత్ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది కదా, అరే నా బాడీలో చేంజెస్ వస్తున్నాయి ఏంటి అనేది ఒక టెన్షన్ ఉంటుంది, ఆతృత ఉంటుంది, తెలుసుకోవాలని ఉంటుంది, దూకేయాలని ఉంటుంది. ఆ టైంలో సేమ్ పియర్ ప్రెషర్ ఉన్నప్పుడు వీళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి అదే తెలుస్తుంది. ఇటు పేరెంట్స్ని అడిగితే నువ్వు నోర్మి అంటారు. కాబట్టి అప్పుడు ఎటువైపు వెళ్తారు? ఇప్పుడు అవకాశం ఏంటి, చేతిలోకి వచ్చేసింది. సో దాని మీదకి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ పాన్ చూస్తున్నప్పుడు పేరెంట్స్కి తెలిస్తే వెంటనే తిట్టడం, కొట్టడం చేస్తారు. ఎప్పుడైతే అలా చేశారో ఇంకా ఎక్కువ చూసేస్తుంటారు. కానీ అలా చిన్నతనం నుంచి ఓవర్గా చూసినప్పుడు కూడా సెక్స్ ఫీలింగ్స్ ఉండవు. సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి ఇదేముందిలే, క్యాజువల్ కదా. అందుకే ఈ మధ్యన చాలామంది కూడా జెంట్స్ని అడిగినప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఏముందిలే పో అంటే, అది ఒక ఇంట్రెస్ట్, ఆ హ్యాపీ అనేది పోతుంది. ఎందుకు పోతుందో తెలుసా? ఇక్కడ పేరెంట్స్ తిడుతూ ఉంటారు, దొంగచాటుగా చూస్తారు. ఎప్పుడైతే అలా దొంగచాటుగా చూసారో, ఏదో కాసేపు చూసేసాం, అలా చూస్తున్న కొద్దీ దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఒక హ్యాపీ అనేది ఉండదు. ఏదో క్యాజువల్గా రోజు తింటున్నాము అని ఎలా అనుకుంటామో ఇది కూడా అలాగే అనిపిస్తుంది. అంటే అది ఒక ఎడిక్షన్ లాగా ఏమైనా మారుతుందా? అంటే మారుతుంది, కొంతమందికి మారిపోతుంది. ఎందుకు మారుతుంది అంటే, ప్రతి చిన్న విషయానికి పేరెంట్స్ విసుక్కుంటున్న కొద్దీ ఇక్కడ కాసేపు ఆనందం కోసం, తాత్కాలిక ఆనందం కోసం, ఒక స్మోక్ ఎలాగా, డ్రింక్ ఎలాగా ఎడిక్ట్ అయిపోతామో, డ్రగ్స్కి ఎలా ఎడిక్ట్ అయిపోతాం, దీనికి కూడా ఎడిక్ట్ అయిపోతారు పిల్లలు. అలా చూసి అందుకే చాలామంది జెంట్స్ మీరు అడిగిన 30-40 ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇంక ఇంట్లో వైఫ్ సరిగ్గా ఉండకపోతే ఇటువంటి వాటికి అలవాటు పడిపోతారు. అలవాటు పడినప్పుడు ఏమవుతుందంటే భార్య దగ్గరికి వచ్చినప్పుడు కోరికలు. కాబట్టి ఈ పాన్ చూడడం అనేది చాలామంది అనుకుంటారు ఏం పర్వాలేదు, హ్యాపీగా ముందుకెళ్తామని అనుకుంటాం. కానీ కాదు. చిన్నప్పటి నుంచి ఇలా చూసిన పేరెంట్స్ అక్కడ సరిగా గైడ్ చేయకపోయినా, ఎందుకంటే పేరెంట్స్ కూడా చాలామంది వాళ్ళకి తెలియని మిడిమిడి జ్ఞానంతో చెప్పేస్తుంటారు. బట్ అప్పుడు అంటే ఇప్పుడు పూర్వం పెద్దవాళ్ళు చెప్పేవారు, ఇప్పుడు ఆ పెద్దవాళ్ళని ఎవరు అడగట్లేదు. కాబట్టి మనకున్నది ఎవరు? డాక్టర్స్. సో వాళ్ళని అడిగితే కొన్ని గైడ్ చేయగలుగుతారు. ఎప్పుడైతే అవి మనం పిల్లలకి చెప్పాలి. అంతే తప్పించి తిట్టేసి కొట్టేసి ఇది తప్పు, నువ్వు ఎప్పుడైతే తప్పు అన్నావో, ఎందుకంటే తండ్రి స్మోక్ చేస్తూ కొడుకుని తాగొద్దంటే పక్కకి వెళ్ళి తాగేస్తుంటాడు. ఇది కూడా అంతే కదా. సో కాబట్టి ఏంటి, ఏది మంచి ఏది చెడు అనేది మనం పిల్లలకి చెప్పాలి. ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ పిల్లలతో కూర్చొని అంత ఓపెన్ గా మాట్లాడలేకపోవచ్చు, చెప్పలేకపోవచ్చు. బట్ ఈ సెక్స్ కి సంబంధించి ఈ ఎడ్యుకేషన్ కూడా ఏ ఏజ్ నుంచి పిల్లలకి స్కూల్లో టీచ్ చేస్తే బెటర్ గా ఉంటుంది? 6 ఇయర్స్ నుంచి చెప్పాలి నాన్న. 6 ఇయర్స్ నుంచి, ఎందుకంటే మెచ్యూర్ అయిపోతున్నారు, తొందరగా 6 yearsకే మెచ్యూర్ అవుతున్నారు. ఎర్లీ ప్యూబర్టీ ఉంటుంది కాబట్టి అది కంపల్సరీ చెప్పాల్సింది. కాలేజీల్లో, స్కూల్స్లో కంపల్సరీ గైడ్ చేస్తేనే. ఎందుకంటే
ఇప్పుడు సుజిత నా చేతిలో ఏముందని నేను అడిగా. అడిగా, నువ్వేం చెప్పలేదు. కానీ నేను దాని గురించి నేను తర్వాత నిన్ను అడగలేదు. కానీ నువ్వు వెళ్ళిపోయావు, ఇక్కడ షూట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయావు. ఇంకా అదే నువ్వు థింక్ చేస్తున్నావు, అరే ఏంటి నిజంగా అందులో అందులో ఏముంది ఏముంది నాకు అని. చెప్పలేదు ఏంటి మేడము. అక్కడ నీకు స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. అదే నేను చెప్పేశాను అనుకో, ఓ సింతేనా, దీనికోసం ఇన్ని రోజులు నేను సఫర్ అయింది. కాబట్టి అదేంటనేది వాళ్ళకి గైడ్ చేయగలగాలి. గైడ్ చేస్తే, అరే నాన్న ఈ ఏజ్లో నీకు అవసరం, పెళ్ళయిన తర్వాత నీకు ఇది అవసరం అని పిల్లలకి మనం చెప్పగలిగితే. మీరు అనుకున్న మా చిన్నప్పుడు మేము ఏమన్నా అడిగితే పేరెంట్స్, అప్పట్లో యానిమల్ ఛానల్ అని ఒకటి ఉండేది, పిల్లలు ఎలా పుడతారు అప్పట్లోనే మాకు ఇంట్రెస్ట్. అప్పుడు నిజంగా అనకూడదు కానీ అప్పుడు అమ్మా నాన్న ఆటలు ఎక్కువ ఉండేవి చిన్నప్పుడు. అమ్మా నాన్న ఎలా ఉంటారు, పక్కన సో పడుకుంటారు. ఇలా జాయింట్ ఫ్యామిలీ ఉండేటప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు చెప్పడానికి, ఇవన్నీ చెప్పుకోవడానికి ఉంటున్నాయి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి, సో ఎవరితో ఎవరు మాట్లాడుకునే అంత తీరిక లేదు, అంత అదే రాంగ్ నాన్న. చూడడానికి కూడా. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ కరెక్టే, ఎందుకంటే ఇద్దరు జాబ్స్ చేయాలి కాబట్టి, అందరినీ చూడలేరు కాబట్టి. కానీ ఫంక్షన్స్ ఉన్నాయిగా, కానీ వెళ్తున్నామా, తీసుకెళ్తున్నామా పిల్లల్ని, ఒక్కళ్ళు వెళ్ళి వచ్చేస్తున్నారు. ఆ ఫంక్షన్స్ ఎందుకు, మన కల్చర్ తెలియడం కోసం, మనం ఎలా ఉంటే బాగుంటుందో తెలియడం కోసం. అది తెలియచెప్పకపోవటం వల్లే ఇటువంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి, డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. అసలు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలో తెలియటం లేదు. ఎందుకంటే వాడిని పెంచేస్తున్నాం, ఒక సర్టన్ ఏజ్ వరకు పెంచేస్తున్నాం, పెళ్లి చేస్తున్నాం, పంపిస్తున్నాం, అంతే. ఒక ఎఫెక్షన్ ఉంటుందా, అసలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఒక వైఫ్తో ఎలా ఉండాలి, ఒక హస్బెండ్తో ఎలా ఉండాలి అనేది తెలుపుతున్నామా వాళ్ళకి? లేదు కదా. అక్కడి నుంచి డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతున్నాయి. పెళ్లి చేసి ఒక గదిలో పడేస్తున్నాం అంతే. సమస్యలు ఎక్కడైనా ఉంటాయి. నువ్వు జాబ్ చేస్తున్నావు, ఒక చక్కటి ఛానల్లో జాబ్ చేస్తున్నావు, అక్కడ సమస్య లేదని చెప్పు నాకు. ఎక్కడైనా ఇప్పుడు ఇక్కడ సమస్య నువ్వు పరిష్కరించుకుంటున్నావు కదా. కాబట్టి నీ భర్తతో నీకు వచ్చిన సమస్య నువ్వు ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నావు అంటే, బట్ ఇక్కడ నాకు శాలరీ రావట్లేదు, అక్కడ శాలరీ వస్తుంది కాబట్టి పరిష్కరించుకుంటుంది కాబట్టి. కానీ దానికని ఇది అవసరం. ఓకే, ఇది మన లైఫ్ ముందుకెళ్ళడానికి, మన హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడం కోసం. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఎవరో ఒకళ్ళ ప్రేమ అనేది మనకు కావాలి. ఆ ప్రేమ లేకపోతే జీవించలేం. సో కాబట్టి అది మనకి ఎక్కడ ఎక్కువ లభిస్తుందంటే పెళ్ళి అయిన తర్వాత ఒక హస్బెండ్ వైఫ్ వల్ల వస్తుంది. ఓకే, వాళ్ళిద్దరి మధ్యన, అంటే ఈ మధ్యన నేను ఎక్కువ సమస్యలను అబ్జర్వ్ చేసినప్పుడు చిన్నతనంలో జరిగిన సమస్యల వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవి వాళ్ళ మైండ్లో ట్రిగ్గర్ అవుతూనే ఉంటున్నాయి. అది ఒకరికొకరు అర్థం చేసుకోలేక డివోర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఎప్పుడైనా కానీ ఒక సెక్స్ పరంగా కానివ్వండి, ఒక కమ్యూనికేషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఇద్దరు ఒకళ్ళనొకళ్ళని అడిగి తెలుసుకుంటేనే బెటర్. థర్డ్ పర్సన్ వరకు వెళ్ళింది అంటే ఇంకా అయిపోయాం. రైట్. సో ఇప్పుడు పేరెంట్స్లోని ఇద్దరిలో ఎవరో ఒకరు సో ఏదో ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుండేటప్పుడు అది పిల్లలు గనక ఒకవేళ చూసినట్లయితే సో వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, వాళ్ళ నిజ జీవితం పైన నెక్స్ట్ ఫ్యూచర్లోని ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంటుంది? వెరీ గుడ్ నాన్న. ఇక్కడ ఒక మగాడు చేస్తే పిల్లల మీద తక్కువ ప్రభావం ఉంటుంది, ఒక ఆడది చేస్తే పిల్లల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి రాజులు రాజ్యాలు అసలు 4000 సంవత్సరాల నుంచి చూస్తే మ్యాక్సిమం ఒక మగాడు ఒక 10 మంది భార్యలు అలా ఉండేవాడు. అంటే అది తప్పు కాదు అని మన సమాజం అలా ముందుకు తీసుకొచ్చింది. బట్ ఇప్పుడు తగ్గుతుంది. ఇంకా ఒక మగాడు మారడానికి సైకాలజీ ప్రకారం 200 years పడుతుందంట. బట్ ఒక మగాడిని మనం అడిగినప్పుడు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు నాకు అది క్యాజువల్, అది నేను అది సీరియస్గా తీసుకోను, ఆ టైంకి నాకు కోరిక వచ్చింది వెళ్ళాను వచ్చేసాను అంతే అంటాడు. అంటే తను అక్కడ ఒక ఎఫెక్షన్గా తీసుకోడు ఇల్లీగల్ కాంటాక్ట్ మగాళ్ళలో ఉంటే. అదే ఆడదనుకో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతుంది. అంటే 90% అనుబంధాలని పెంచి పోషించేది ఆడది, ఓన్లీ 50% మాత్రమే మగాడు అనుబంధాలని పెంచి పోషిస్తాడు. బట్ అప్పుడు పిల్లల్లో ఈ భావం బలంగా పడుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, ఒక తల్లి తప్పు చేస్తే చాలా చీదరించుకుంటారు, దగ్గరకు రానివ్వరు. అదే తండ్రి అయితే అసలు పట్టించుకోరు. అంటే కొంతమంది ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో అయితే కాస్త ఉంటుంది, ఏ నాన్న మా నాన్న తప్పు చేశాడు అని కాస్త అది మెల్లగా డెవలప్ అయ్యి కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే
పెళ్ళయ్యాక ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటారు. కొంతమంది మగాళ్ళు పెట్టుకోరు. మా నాన్న తప్పు చేశాడు, మా అమ్మ ఎంత సఫర్ అయింది అని కొంతమంది ఆలోచిస్తారు. కొంతమంది అయితే మా నాన్న తప్పు చేశాడు, నేను తప్పు చేస్తే ఏంటి అనేవి ఇలా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల్ని మనం ఈ సమాజానికి ఒక మంచి పౌరులుగా తీసుకెళ్ళాలి అంటే సెక్స్ అనేది అవసరమే. బట్ అది ఎంతవరకు ఒక మంచి వేలో వెళ్తే మన పిల్లల్ని కాపాడిన వాళ్ళం అవుతామని ఇద్దరు ఆలోచించగలగాలి. ఎక్కడ తప్పు ఉంది? ఓకే, నువ్వు బయటకు వెళ్తున్నావు, ఏదో కాసేపు ఎంజాయ్, అదే నీ భార్య వెళ్తే నువ్వు ఊరుకుంటావా? యాక్సెప్ట్ చేస్తావా? తిడతాను, చంపేస్తానంటారు. అంటే నువ్వు చేస్తే ఒకటి, భార్య చేస్తే ఒకటినా? అంటే ఆ వేలో ఆలోచించు. ఓకే, ఆ క్షణంలో నీకు రావచ్చు, కానీ నీ పిల్లలు తప్పు చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేయవు. కాబట్టి నువ్వు కూడా తప్పు చేయకుండా ఉండడానికి ట్రై చేయి. రేపన్న రోజు నీ పిల్లలు బాగుండాలి అంటే నువ్వు ఎప్పుడైతే కరెక్ట్ వేలో ఓకే ఈ తప్పు జరిగింది ఇక మళ్ళీ చెయ్యను, మళ్ళీ ఆలోచన నాకు రాదు, దాన్ని సరిదిద్దుకోవడానికి ట్రై చేయి. రాదు నేను చెయ్యనని చెప్పొద్దు నాకు అక్కడ, బట్ ఎందుకు చేయకూడదు అనేది నువ్వు ఆలోచించు. అలా ఎప్పుడైతే ఆలోచించావో దీని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. నీ పిల్లల్ని రక్షించిన వాళ్ళు అవుతావు. ఎందుకంటే పిల్లలు చెడిపోవడానికి కారణం ఇదే. రైట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా టైం మాకు స్పెండ్ చేసి సో అందరూ నిత్య జీవితంలో అనుభవిస్తున్నటువంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ గురించి ఇవాళ ఈ పాడ్కాస్ట్లో డిస్కస్ చేసాము. సో ఐ హోప్ అందరికీ కూడా ఇది కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళందరూ అనుభవించేవే మనం మాట్లాడాం కాబట్టి. సో వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ కూడా దొరికిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.